Hello everyone, welcome back to our channel TS MSET TGEAP సెట్ 2024 సంబంధించి యొక్క ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా వి వాంట్ ఫోర్త్ ఫేజ్ అని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. అదే విధంగా మరి ఈ రోజు అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఒక ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని కూడా కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసి అయితే ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో చేరుకుంటుంది. వారికి కూడా ఒక ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయమని ఇక్కడ V1 ఫోర్త్ ఫేజ్ అన్నట్లయితే ఇక్కడ మెంబర్ ఆఫ్ ఇక్కడ క్వశ్చన్స్ అంటే ఎరేజ్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏదో ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే లైక్ చేయండి. ఓకే, అదే విధంగా వచ్చేసి ఒక ఫోర్త్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఎవరికైతే సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి మన ఇక్కడ ఏదైతే ఈ రోజు రేపు అయితే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి 17th రేపు అయితే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇక్కడ టోటల్ గా అడ్మిషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రేపు సాయంత్రానికి అయితే ఈ యొక్క విషయం అయితే తెలుస్తుంది. మరి ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉంటుందని కూడా చాలా మంది స్టూడెంట్ డౌట్ రావచ్చు. అన్న మరి నేను మీరు ఒక వీడియో చేశారు కదా, ఆ వీడియో వచ్చేసి ఇక ఫోర్త్ ఫేజ్ సంబంధించి మీరు కాల్ మాట్లాడారు కదా, మరి ఫోర్త్ ఫేజ్ లేదని చెప్పారు కదా, మరి 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 ఉంటుందని మీరు ఏ విధంగా చెప్తున్నారని ఇక్కడ మీరు అనవచ్చు. ఓకే, ఇక్కడ మనం మెయిన్ గా కేటగిరీ చూసుకున్నట్లయితే ఏదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే మనకి ఎంతో కొంత ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకేమైనా TGEAP సెట్ అనేది కూడా వెంటనే నిర్ణయం తీసుకోదు. కాబట్టి మనం రేపటితో వేచి ఉందాము. రేపు వేచి ఉన్నట్లయితే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో సీట్ వచ్చిన విధంగా ముందు చెప్పేది బి అలాటం అనమాట. మీకు ఏ కాలం సీట్ వచ్చిందో ఆ కాలం వెళ్ళేసి అయితే ఆ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. ఓకే, ఫోర్త్ ఫేజ్ అనేది కూడా కండక్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక 50-60% ఛాన్సెస్ కనిపిస్తా ఉంది. మనకు నిన్నటికి రోజు చూసుకున్నట్లయితే ఏదైతే నెంబర్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు పెడతారు. అదే విధంగా మళ్ళీ తక్కువ సీట్ ఉన్నది ఏదైతే మనకి ఇక్కడ 28 ఓకే ఆగస్ట్ 28 అయితే స్పాట్ అడ్మిషన్ అయితే రావడం జరుగుతుంది. ఒక స్పాట్ అడ్మిషన్ లో కూడా యొక్క సీట్స్ ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కి అయితే చాలా మందికి అయితే సీట్ రాలేదు. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది అయితే దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మరి ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని కూడా. దీని గురించి మరిన్ని అప్డేట్స్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. అప్కమింగ్ వీడియో చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ రోజు వరకు అయితే ఇదే అప్డేట్ అన్నమాట. మనకు రేపు ఒకసారి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరని కూడా మరొకసారి రేపు TGEAP సెట్ కౌన్సిలింగ్ వారికి అయితే ఫోన్ చేసి అడిగి మళ్ళీ అప్డేట్ ఇస్తాను. మన ఛానల్తో అప్డేట్ గా ఉండండి. ముందు చెప్పినట్లు ఒక వీడియోని కానీ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీరు ఇక్కడ లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ కూడా చేరుకుంటుంది. వారు కూడా ఎంతో కొంత మనకి ఇక్కడ హెల్ప్ అవుతారు. వారు కూడా ఇలా కాల్ చేయడానికి లేదంటే వేరే వారిని ఇక్కడ కలిసి కానీ ఇక ఫోర్త్ ఫేజ్ గురించి ఇక్కడ మనకి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడానికి అయితే వీలు అయితే ఉంటుంది గైస్. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి, చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.